హాయ్ రాజీ. హాయ్. ఎలా అయింది భవాని మీటింగ్? బానే అయింది. 2 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. జాయిన్ అవ్వమంటావా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే. ఏయ్, నా బొమ్మను మూలెందుకు పడేసావు? వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. ఏం పడేలేదులే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతూ ఉంటాయి టైంతో. హలో, ఇంకా ఇదే నా ఫేవరెట్. తే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. పెద్ద మొహం చూడు. ఎలా ఉన్నాడు హీరో? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడు. నీకు నచ్చాడా? నాన్నకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడా? ఏయ్ వదిలే, ఇప్పుడే కదా వచ్చాడు. నాకేం తెలీదు, ఏమీ అనిపించడం లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? సెల్ నంబర్ ఇచ్చావా? చాయ్ తాగుదామా? ఇప్పుడా? మూడ్ లేదు బావా. నాకు మూడ్ లేదు, అందుకే అడిగాను. ఓకే, 2 minutes. డ్రెస్ మార్చుకుని వస్తా. నువ్వు పదా. నచ్చానా మేడం? చూద్దాంలే మిస్టర్. ఏమంటుంది రామమ్మ? ఫంక్షన్కి రాలేదు? కోపంగానే ఉంటుందిరా. రవీంద్ర ఐపీఎస్ రిక్రూటరా, మంచి కుర్రోడు, మంచి ఫ్యామిలీ, కొమ్మిరెడ్డి వాళ్ళు, కోట్ల ఆస్తి. చెప్పరా అమ్మకి, అలా నన్నేదో విలన్లా చూడొద్దు. దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ఫోర్స్ చేయవు కానీ నాకు అగెన్స్ట్ మాత్రం మాట్లాడతావు. తన మనసేమో విరిచేస్తావు. పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకునే వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు? ఎంత కావాలి మావయ్య? నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలా? మంచి ఉద్యోగం కావాలి, సొసైటీలో పలుకుబడి కావాలి, వెనక ఆస్తిపాస్తులు ఉండాలి. అసలు ఏమున్నాయిరా నీకు? నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. అన్ని తండ్రి పోలికలే. డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు. పదరాజీ, కనీసం ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిరా నీకు? ఒక్క నిమిషం ఉండు. చూడు మావయ్య, సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్. నాకు అక్కర్లేదు. అవసరమైతే ఇప్పుడే సంపాదిస్తాను ₹1,00,000. మరి రాజీ నాకు ఇస్తావా? ఏడ్చావు పారా, పిచ్చివాగడు వాకు. వెళ్ళు బావ పద. పద బావా.